నమస్తే వెల్కమ్ టు ఫోకస్ టీవీ న్యూస్ నేను తరంగిణి ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం ప్రియాంక గాంధీ భర్తకు ఈడీ షాక్ షికోపూర్ భూముల వ్యవహారంలో ఛార్జ్ షీట్ దాఖలు కేంద్ర మంత్రి బండి సంజయ్ కి సిట్ నుంచి పిలుపు ఈ నెల 24న వాంగ్మూలం ఇవ్వాలని అధికారుల పిలుపు బీఆర్ఎస్ పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ బయటపడింది ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న వ్యాఖ్య హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ నాయకురాలు ఎంపీ ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్ వాద్రాకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు భారీ షాక్ ఇచ్చారు. భూ లావాదేవీల కేసులో వాద్రా ఆస్తులను జప్తు చేశారు. వాద్రాకు చెందిన 43 ఆస్తులను ఈడీ అధికారులు జప్తు చేసినట్లు ప్రకటించారు. అయితే 2008లో రాబర్ట్ వాద్రాకు చెందిన సంస్థకు 7.5 కోట్లకు 3.53 ఎకరాల భూమి కేటాయించారు. ఆ తర్వాత ఆ భూములను వాద్రా 58 కోట్లకు విక్రయించారు. దీంతో రాబర్ట్ వాద్రాతో పాటు మరో 11 మందిపై ఈడీ అధికారులు ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ప్రాజెక్ట్ నిర్మాణం పేరిట ప్రభుత్వం నుంచి భూమి కొనుగోలు చేసి విక్రయించారని ఛార్జ్ షీట్లో ఈడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కు సిట్ నుంచి పిలుపు వచ్చింది. ఈ నెల 24న ఫోన్ ట్యాపింగ్ కేసులో వాంగ్మూలం ఇవ్వాలని సమాచారం అందించింది. స్టేట్మెంట్ ఇవ్వడానికి హైదరాబాద్ లోని లేక్ వ్యూ అతిథి గృహానికి రావాలని సూచించింది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో వివిధ పార్టీలకు చెందిన ఫోన్లను గత ప్రభుత్వం ట్యాపింగ్ చేసిందనే ఆరోపణలున్నాయి. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన ముఖ్య నేతల ఫోన్లను ట్యాపింగ్ చేసినట్లు ఆరోపణలు రావడంతో సిట్ పలువురు నేతలను పిలిచి వాంగ్మూలం తీసుకుంటోంది.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ప్రభుత్వం పోవడం వల్లే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడిందని, లేకపోతే ఆ అరాచకం ఇప్పటికీ కొనసాగేదని ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న అన్నారు. కేసీఆర్తో పాటు ఈ దారుణానికి పాల్పడిన ప్రతి ఒక్కరిని శిక్షించాలని డిమాండ్ చేశారు. సిట్ పిలుపుతో తీన్మార్ మల్లన్న ఈ రోజు విచారణకు హాజరయ్యారు. విచారణ సందర్భంగా మల్లన్న స్టేట్మెంట్ను సిట్ అధికారులు నమోదు చేసుకున్నారు. విచారణ అనంతరం తీన్మార్ మల్లన్న మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం తనతో పాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేసిందని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను అధికారులకు అందించాలని, తన వద్ద మరికొంత సమాచారం ఉందని, అది త్వరలోని అధికారులకు పంపిస్తానని చెప్పారు. అవసరమైతే మరోసారి పిలుస్తామని అధికారులు చెప్పారని తెలిపారు. మా అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ మమ్మల్ని మావోయిస్టుల సానుభూతి పరులుగా మా పేరు చెప్పి మా కాల్స్, మా డేటా అంతా రికార్డ్ చేయించి, మా ఫోన్లు ట్యాప్ చేయించి అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను, ఇటు పోలీసు వ్యవస్థని అన్నిటినీ తప్పుదో పట్టించినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నా ఫోన్లను దాదాపుగా నేను ఒక ఫోన్ ట్యాప్ అవుతుందని ఇంకో నెంబర్ తీసుకుంటే ఇంకో నెంబర్ కూడా ట్యాప్ చేశాను. ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా మేము పోరాటం చేస్తున్నాం కాబట్టి ప్రజల పక్షాన పోరాడుతున్నందుకు మా ఫోన్లని ట్యాప్ చేయడం జరిగింది. నాదే కాదు, నా చుట్టుపక్కల ఉన్నటువంటి నా వాళ్ళే కూడా అందరి ఫోన్లు కూడా ట్యాప్ చేయడం జరిగింది. వీళ్ళు ఎక్కడ పోతున్నారు, ఏం చేస్తున్నారు అనేటువంటి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పనిచేసినారు. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది చాలా తీవ్రమైన నేరం. ఎందుకంటే సామాన్య ప్రజల్ని మావోయిస్టుగా, సామాన్య ప్రజల్ని దోషులుగా చూపిస్తూ ఫోన్లు ట్యాప్ చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి దుర్మార్గులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేసే విధంగా ప్రభుత్వం ఆ రోజున్నటువంటి వ్యక్తులు ఎవరైతే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ వాతావరణ కేంద్రం నగర ప్రజలను అలర్ట్ చేసింది. రాబోయే 4 గంటల్లో ఉరుములు మెరుపులతో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్ అంతటా కుములో నింబస్ తుఫాను విస్ఫోటనం జరుగుతోందని వెల్లడించింది. ప్రధానంగా హైదరాబాద్లోని పశ్చిమ, ఉత్తర, దక్షిణ ప్రదేశాల్లో భారీ వర్షం కురవనుందని తెలిపింది. ఇళ్లకు వెళ్లే వాళ్లు త్వరగా బయలుదేరాలని సూచించింది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఏపీ, తెలంగాణకు ఈ రోజు ఉదయం వాతావరణ శాఖ బిగ్ అలర్ట్ ఇచ్చింది. ఈ 2 రోజుల పాటు కొన్ని జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మరికొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడొచ్చని అంచనా వేసింది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తాజా బులెటిన్ ప్రకారం హైదరాబాద్తో సహా నల్గొండ, సూర్యాపేట, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందని ఉదయం వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి.
కడప జిల్లా ఎన్నికల కమిషన్ మోడీ చేతిలో కీలుబొమ్మగా మారాడని సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి బంగారరావు ఆరోపించారు. బద్వేల్ పట్టణంలోని ఎన్జీఓ హోం నందు నిర్వహించిన పార్టీ నియోజకవర్గ ప్రథమ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం మహాసభ వేదికగా ఆయన ప్రసంగిస్తూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగ శక్తులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటుందని, కేంద్ర ఎన్నికల కమిషన్ సైతం మోడీ చేతిలో పావుగా మారిందని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య, జిల్లా స్టాండింగ్ కమిటీ సభ్యుడు సంగటి చంద్రశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు చంద్రమోహన్, రాజు, జకరయ్య, అనిల్, రమణ మరియు నియోజకవర్గ నాయకులు రామరాజు, విజయరావు, బాబు, నారాయణ, జైపాల్, చంద్రపాల్, జయరామరాజు, పాండు, చంగల్ రాయుడు, రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఒక 2-3 నిమిషాలు, ఒక 5 నిమిషాలు నిశ్శబ్దం కొట్టినా అసెంబ్లీ నియోజకవర్గ మొదటి మహాసభకు నన్ను ఆహ్వానించినందుకు ముందుగా బద్వేల్ కార్పొరేట్ అందరికీ కూడా నా విప్లవృందం తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రధానంగా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ మరి భారతదేశంలో అతి పెద్ద పార్టీగా అవతరించి ఇవాళ పెద్ద ఎత్తున ఉద్యమాలు నడిపిస్తూ ఉంది. సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ జాతీయ కార్యదర్శి దివంకర్ భట్టాచార్య గారు మరి మధ్యకాలంలో మీరు అనేక ప్రెస్ మీటింగ్లో చూసి ఉండొచ్చు. ఎందుకంటే బీహార్లో మహాగఠబంధన్లో మేము గుర్తు పెట్టుకుని 12 మంది ఎమ్మెల్యేలు, అలాగే ఒక ఎమ్మెల్సీ, అట్లాగే మనం జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో 2 పార్లమెంట్ సభ్యులు గెలుపొందడం జరిగింది. ఈ రోజున ఎంఎల్ పార్టీలు ఇవాళ సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ పార్టీ. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.